ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసరలోని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. మనము ఈ రోజుని పొద్దున్న ఒక వీడియో రిలీజ్ చేసాము. సింహ, కన్య, తుల, వృశ్చిక రాసుల వారి గురించి 2025లో జరగబోయే రీడింగ్స్ రాసాము. దాన్ని క్లుప్తంగా మీకు షార్ట్లో పెడుతున్నాను. ఇంకా మీకు ఫుల్గా వీడియో కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీరేమో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చదువుకోండి. సింహరాశి వాళ్ళకి ఒక 5 పాయింట్ల వరకు చెప్తాను. సింహరాశి వాళ్ళు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. వీరికి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కొద్దిగా సమస్యలు ఉంటాయి. వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ వల్ల కీర్తి పెరుగుతుంది. వీళ్ళకి రెంట్స్ ద్వారా బాగా కలిసి వస్తుంది. స్త్రీ సంతానం ద్వారా కీర్తి కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. బంధువుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. సింహరాశి వాళ్ళు. ఇక్కడ కన్యారాశి వాళ్ళకి 2025 సంవత్సరం ఫలితం ఏ విధంగా ఉంది అన్నట్టయితే ఈ సంవత్సరం వీరికి కూడా అనుకూలంగానే ఉంటుంది. పనులు పూర్తి అవుతాయి. ఇబ్బంది ఏం లేదు. కొంచెం లేట్ అయినాను. వివాహం కాని వారికి శాంతులు చేసిన శాంతుల అనంతరం వివాహం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా వీరికి ఉండే అవకాశాలు ఏమీ లేవు. ఇక తులారాశి వాళ్ళకి 2025 సంవత్సర ఫలితముల గురించి చెప్తున్నాను. గత సంవత్సరం కంటే వీరికి కూడా కొంత మేలుగా ఉంటుంది. అంటే పూర్తిగా మేలు కాదు, కొంచెం మేలుగా ఉంటుంది. ప్రతి విషయము కూడా మందుగడతనంగా ఉంటుంది. పనులు లేటుగా అవుతాయి. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్థానచలనాలు ఉంటాయి. తప్పనిసరిగా మీరు ఊరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పని భారం పెరుగుతుంది. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి, ఇటు వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ప్రొఫెషనల్స్ కూడా పని భారం పెరుగుతుంది. నెక్స్ట్ రుణ విమోచన కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి 2025 సంవత్సరం ఫలితాలు. ఈ సంవత్సరం అందరికీ అనుకూలంగానే ఉంటుంది. లోగడ పూర్తి కాని పనులన్నీ కూడా ఈ సంవత్సరం అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మీరు ఏ విషయమైనా సరే అందరితో ఆలోచించి చేయండి. ఏకపక్ష నిర్ణయం పనికిరాదు. వివాహ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. తర్వాత గ్రోత్ అనే విషయాలను బాగుంటుంది. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు.